आप देख रहे हैं किन्वट वायरल न्यूज। किन्वट वायरल न्यूज़ नेटवर्क में आप सभी का स्वागत है और आप देखते रहिए किन्वट वायरल न्यूज़। साइबर क्राइम की ओर से प्रोग्राम रखा गया था लोगों को जागरूक करने के लिए, जो कि ऑनलाइन में फ्रॉड काफ़ी बढ़ गए हैं। इसी को देखते हुए साइबर क्राइम की ओर से प्रोग्राम आदिलाबाद के रेलवे स्टेशन पे लोगों को जागरूक करने के लिए प्रोग्राम रखा गया था और काफ़ी लोगों को इस प्रोग्राम से जानकारी मिली। और जो भी फ्रॉड होते हैं, जैसे कि कई कॉल आते हैं और कॉल में ये बताया जाता है कि ये बैंक से बोल रहे हैं और आपका OTP दीजिए। OTP नहीं देना होता है। अगर आप OTP देंगे तो आपका अकाउंट में से पैसे पूरे वो गायब कर देंगे। वो हैकर होते हैं। फ़ोन कॉल पर या किसी भी तरीके से आपको OTP मांगा जाता है तो आप नहीं दीजिए। अगर आप दोगे तो आपका बड़ा नुकसान हो सकता है। और काफ़ी बढ़िया जानकारी इस प्रोग्राम में मिली। और जो भी ऑनलाइन फ्रॉड होता है तो वो फ्रॉड आपके साथ हुआ तो इस पर कॉल कर सकते हैं। यहाँ पर नंबर दिया गया है 1930 पर आप कॉल कर सकते हैं। और इसमें बताया गया है, देखिए दोस्तों, ये आदिलाबाद के रेलवे स्टेशन पे काफ़ी बेहतरीन प्रोग्राम रखा गया था साइबर क्राइम की ओर से। आगे जानकारी आपको और वीडियो में मिलने वाली है। वीडियो पूरा आखिर तक देखिए। ऐसा हो गया हमारे साथ, ऐसा हमारे बैंक अकाउंट से 10,000 रुपये 20,000 रुपये चले गए तो क्या करना, अपन टोल फ्री को कॉल करना 1930। नंबर क्या है 19301930 ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే ఏమైందంటే వాళ్ళు అడుగుతారు ఏ అకౌంట్లో మీ డబ్బులు పోయినాయని. చెప్పగానే ఏం చేస్తారు, వాళ్ళు మెసేజ్ కొట్టి బ్యాంక్ వాళ్ళకి ఆ పోయిన అమౌంట్ని ఆపేస్తారు. ఆ దొంగకి పోకుండా ఆ అమౌంట్ ఆపేస్తారు. అర్థమైంది కదా. అందుకోసం ఎప్పుడైనా మోసం జరిగితే ఇమీడియట్గా ఏం చేయాలంటే 1930కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, మీకు అడుగుతారు మీ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి పోయినాయి. మన అకౌంట్ నెంబర్ చెప్పగానే ఆ డబ్బులన్నీ వాళ్ళు ఆపేస్తారు పోకుండా. మళ్ళీ మన డబ్బులు మనకు వాపస్ వస్తాయి. అందు గురించి ఫస్ట్ ఏం చేయాలా, మేము మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వద్దు. ఓటీపీలు అడుగుతారు ఫోన్ చేసి, ఫోన్కి ఓటీపీ వచ్చింది చెప్పండి, అట్లాంటి ఏం చెప్పకూడదు. మా అకౌంట్ నెంబరు లేకపోతే కొంతమంది వస్తారు వచ్చి మీకు ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన వచ్చింది, మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పి మీరు మీ ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటారు. అన్నీ ఫ్రాడే. మీరే పోయి బ్యాంక్కి మీరే అప్లై చేసుకోండి. ఏమైనా అప్లై చేసుకోవాలంటే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏం మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. అర్థమైందా? ఎస్ఐ గారు కూడా చెప్తారు. ఇప్పుడు అర్థమవుతుంది. విషయం ఏమిటంటే కొన్ని సందర్భాలలో మన యొక్క సైకాలజీని వాళ్ళు అర్థం చేసి, మనం మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని ఏం చేస్తారు, అప్పుడప్పుడు నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావో ఆ భాష వాళ్ళని కూడా తీసుకొస్తారు. లేదా కొంతమంది యువకులు అంటే యువతులు అమ్మాయిలు వచ్చేస్తారు ముంగడి. అమ్మాయిలు రాగానే యువకులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఫ్రాడ్ చేయడం కోసమని ఆడపిల్ల గొంతులో మాట్లాడతారు. ఆడపిల్ల వచ్చేస్తారు ఆటోమేటిక్. ఆడపిల్ల వచ్చేసేసి తను నిన్ను రెచ్చగొట్టే విధంగా, ప్రేరేపించే విధంగా ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటుంది. మెల్లగా బట్టలు కూడా ఇప్పేస్తూ ఉంటుంది. నిన్నంటది నువ్వు మొగుడివి కాదా, నీకు మగతనం లేదా, నువ్వు నేనే ఆడదని విపోవా అని చెప్తుంది. వీడేం చేస్తాడు, టెంప్ట్ అయిపోయి వీడియో కూడా ఇప్పేస్తాడు. అదంతా వారు వీడియో రికార్డ్ చేస్తారు. వీడియో రికార్డ్ చేసేసి ఆ సెల్ ఫోన్ మీద ఎక్కడెక్కడ నంబర్లు ఉన్నాయో వాళ్ళందరినీ పంపిస్తా, నేను బదనాం చేస్తా, మాకు డబ్బులు కావాలని చెప్తారు. ఆ భయానికి ఏం చేస్తాడు వీడు, ఎంత కావాలి 5,000 10,000 20,000 రూపాయలు పంపుతూనే ఉంటాడు. లాస్ట్కి ఇట్లా చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎవరికి ఓటీపీలు చెప్పొద్దు. లేకపోతే మీ పాన్ కార్డ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని మేము సరి చేస్తున్నాం, మీరు చెప్పండి అంటారు. అది చెప్పొద్దు. మీ పాన్ కార్డు మీద ఆధార్ నెంబర్ చెప్పమంటారు, అది చెప్పొద్దు. ఎటువంటి సమాచారం అడిగినా చెప్పకూడదు. వాడు ఆడపిల్ల విషయంలో రాని, ఏ విషయం రాని, ఏ భాషలో రాని, ఏదైనా రాని చేయడానికి వీలు లేదు. చేయకపోతే కనీసం మీరు కొంతవరకైనా మీ డబ్బుని మీరు ఆదా చేసుకునే వాళ్ళు అవుతారు. ఇంకేదో చెప్తారు. సపోజ్ ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మీకు పథకం వచ్చింది, మీకు ఇల్లు వచ్చింది, లేదా మీకు 3 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి అంటారు. వాస్తవంగా 2015వ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళకే కాకుండా ధనికులైనా పర్వాలేదు, ఒక్కసారి ఇల్లు కట్టుకుంటే వాడికి ఆటోమేటిక్గా
2,67,000 రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకున్నారు కూడా ఇస్తున్నారు. పేదవాడికే కాకుండా ఎవరైనా సరే అది యోజన పెట్టినారు, అందరికీ వస్తుంది. ఎవడో చెప్తే, ఎవడో భ్రమిస్తే, ఎవడో మాటల్లో మనం లొసుగులకు అలవాటు అయిపోయి, లేకుంటే వాళ్ళకి ఆ మాటలకి మేము టెంప్ట్ అయిపోయి మనం ఎటువంటి సమాచారాన్ని, మన పర్సనల్ రహస్యాల్ని ఇవ్వకూడదు. తర్వాత ఇదే విధంగా దీని మీద 1930 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది దేనికి? ఈ ఫ్రాడ్స్ సంబంధించిన ఏదైనా సైబర్ నేరాలకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ. ఏ విధంగా అయితే మీకు ఆపద వస్తే పోలీస్ కావాలనుకున్నారనుకోండి, 100 ప్రతి వాడు చేయొచ్చు. చాలామందికి తెలియదు, మేము చెయ్యమేమో అనుకుంటున్నారు. ప్రతి వారి ఫోన్లో 100 ఉంటుంది. మీకు ఆపద వస్తే 100 పోలీస్, 101 ఫైర్, 102 అంబులెన్స్, 108 108 తెలుసు కదా. దేనికి? యాక్సిడెంట్ జరిగితే ఆపద వచ్చినప్పుడు మీకు దగ్గర ఎవరు ఉండరు, ఆటోమేటిక్గా వ్యాన్లు రెడీ ఉంటాయి, ఎక్కడో రెడీ ఉంటాయి, ఇమ్మీడియట్గా వస్తారు, మీకు అక్కడ తాత్కాలికమైన ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకా పెద్దగా అయితే హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసే బాధ్యత కూడా వాళ్ళదే. ఇటువంటి సువిధాలు అన్నీ మనకు వచ్చినాయి కనుక మనం చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రభుత్వం యొక్క పథకాలను కావచ్చు, లేదా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాన్ని అందిపుచ్చుకోవాలి. అర్థమైందా? ఇంకోటి పోలీస్ వాళ్ళని చేస్తారు. ఫోను మీ పేరు మీద, మీ ఫోన్ మీద డ్రగ్స్ వచ్చినాయి, అర్థమైందా? డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మీరు మీ 50,000 ఇస్తేనే మీ పేరు తీసేస్తాం అని చెప్పి వాట్సాప్లో రామంటారు. వాట్సాప్లో వాళ్ళు యూనిఫామ్ వేసుకుని పోలీస్ వాళ్ళు లాగే ఉంటారు. అన్నీ మోసాలే. పోలీస్ వాళ్ళు డబ్బులు అడుగురు ఫోన్లో, అర్థమైందా? ఇవన్నీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అందరికీ. వాట్సాప్లో వస్తారు, యూనిఫామ్ ఉంటుంది, పోలీస్ అంటారు నీ మీద కేసు అయింది, నీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వచ్చి పట్టుకుంటామని చెప్తారు. అర్థమైనా? పట్టుకుంటానికి రా మా ఇంటికి అని చెప్పి పెట్టేశారు. అంతేగాని భయపడి ఇన్ఫర్మేషన్ మన వాడు అడిగిన సమాచారం అన్నీ ఏమి ఇవ్వకూడదు. ఇట్లాగైనా మన బ్యాంక్ అకౌంటు, ఓటీపీలు, ఆధార్ కార్డు నంబర్లు అట్లాంటివి ఎవరు కూడా ఇవ్వకూడదు. అర్థమైందిగా? బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు బ్యాంకు ఆధార్ కార్డు నంబర్ ఏం అడగరు, అకౌంట్ నంబర్లు ఏం అడగరు. అందరూ అడిగేది ఎవరు? అంత మోసగాళ్ళే అడుగుతారు. सब चोरा लोग पूछते, बैंक वाले कोई नहीं पूछते, पुलिस वाले कोई नहीं पूछते, और ऊपर केस में पुलिस स्टेशन को आओ बोलते, पैसे नहीं पूछते कोई भी। समझ में आया? ड्रग्स आ गया, लैटरी आ गई, आपके नाम पे पार्सल आ गया, ऐसा कोई नहीं पूछता। समझ में आया? ये उचार रहो अपन थोड़े पैसों को हिरिस पड़ के, अरे भाई लैटरी लगेगी तो 50,000 10,000 डाल देंगे बोल के डाल दिए तो पैसे चले। अभी के समाचार में बस इतना ही। देखते रहिए हमारा सबसे तेज, सबसे फास्ट, सच्चाई के साथ किन्वट वायरल न्यूज़ नेटवर्क। हिंद फैशन क्लब गोकुंदा।